హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ప్రోటీన్ ఫైబర్ సున్నుండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి గాను 1 కప్పు మినపగుళ్ళు, 1 అరకప్పు పెసలు, 1 అరకప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను. సో కళాయి వేడి చేసుకొని మినపగుళ్ళు ఇలా దోరగా వేయించుకొని మంచి సువాసన వచ్చే వరకు తర్వాత తీసి పళ్ళెంలో చల్లార్చుకోవాలి. అలాగే అరకప్పు పెసలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. పెసలు ఈ కలర్ టర్న్ అయినప్పుడు తీసుకొని వాటిని కూడా పళ్ళెంలో వేసుకొని చల్లార్చుకోవాలి. అలాగే 1/2 కప్పు ఫ్లాక్స్ సీడ్స్, ఒక 2 టేబుల్ స్పూన్స్ రైస్ వేసుకొని ఇలా దోరగా వేయించుకొని ఇవి కూడా పళ్ళెంలో పోసుకొని అన్నీ బాగా ఒక 1 అవర్ పాటు చల్లార్చుకోవాలి. సో తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బరకగా ఇలా గ్రౌండ్ చేసుకుంటే మనకి పిండి ఇలా వస్తుందండి బరకగా. దీనికి గాను 1.5 కప్పు బెల్లము, 4 టేబుల్ స్పూన్స్ షుగరు, 4 యాలక్కాయలు పొడి చేసుకొని ఇవి కూడా పిండిలో వేసుకొని బాగా మొత్తం అంతా కలిసే విధంగా మన చేతితోటి అంతా అడుగు నుంచి పైకి బాగా చిదుముకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే బెల్లం కొద్దిగా ఉండలు ఉంటుంది, ఆ ఉండలన్నీ సరి అయ్యే వరకు కలుపుకోవాలి. అలాగే నెయ్యి ప్రిపేర్ చేసుకున్న ఫ్రెష్గా. సో కావాల్సినంత నెయ్యి వేసుకుంటూ మొత్తం పిండి అంతా ఈక్వల్గా కలిసే విధంగా మనకి లడ్డూ చేయడానికి సరిపడే అంత కన్సిస్టెన్సీ తోటి నెయ్యి పోసుకొని చక్కగా అరచేతితో గట్టిగా ఒత్తుకుంటూ లడ్డూలు ఇలా చుట్టుకుంటే ఎంతో రుచికరమైన ప్రోటీన్ ఫైబర్ సున్నుండలు రెడీ.